యాక్చువల్‌గా మెరిట్‌లో వచ్చింది మీకు. మెరిట్‌లో వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికి. రిజర్వేషన్ ఉన్నప్పటికి. గ్రేట్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. ముందు మీ క్లాప్స్ కొట్టాలండి. నిజంగా ఆరుగురు అమ్మాయిలు ఉన్న అందరినీ బాగా చదివిచ్చారు అని అంటే నిజంగా చాలా గ్రేట్. మొన్న మీరు డిఎస్సిలో సెలెక్ట్ అయినా. అవును సార్. నా పేరు అనుష సార్. అనుష నేను ఎక్కడ చేస్తున్నావమ్మా? ప్రస్తుతం ఆచంట గవర్నమెంట్ హై స్కూల్లో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ హై స్కూల్లోనా? ఏంటి మీరు సెలెక్ట్ అయింది? నేను ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సార్. స్కూల్ అసిస్టెంట్ మ్యామ్. నమస్తే అమ్మా. ఎవరు మన మా మదర్ ఝాన్సీ కుమారి సార్. మీరేం చేస్తూ ఉంటారు? ఇంట్లోనే హౌస్ వైఫ్ చేస్తుంటారు. ఓకే. ఫాదర్ చనిపోయారు సార్. చనిపోయారు. మీరు ఎంతమంది? నేను తమ్ముడు సార్. తమ్ముడు ఏం చేస్తుంటారు? తమ్ముడు ఎంబీఏ చదివాడు సార్. ఎంబీఏ చదివారు. ఇప్పుడు మీదే జాబ్ అవును సార్. మీ ఫ్యామిలీకి? అవును సార్. సొంతమా? అది సొంతగా సార్. అద్దెలు సార్. అద్దెల్లు. సొంతం ఇల్లు లేదా? ఇంకా లేదు సార్. మీరు బాగా కష్టపడి జాబ్ సంపాదించారు. ఎప్పటి నుంచి మీరు కోచింగ్? మొన్నైనా అంతకుముందు? 6 సంవత్సరాల నుంచి కష్టపడి చదివాను సార్. మా చదువంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదువు. నేను 2018 నుంచి చదువుతున్నాను సార్ డిఎస్సి కోసమని. నేను ఇంటిని వదిలేసి దూరంగా వెళ్ళి చదువుకున్నాను సార్. చాలా కష్టపడి చదివాను. నా కష్టాన్ని నిరూపించుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూశాను. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు ఒక అవకాశం వచ్చింది. నేను చదువుకున్నదంతా నా ప్రతిభ నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. నేను ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రతిదీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్, కాల్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ అన్నీ కూడా నిబంధనల ప్రకారమే జరిగాయి సార్. ఎలాంటి అవకతవకలు జరగలేదు. పారదర్శకంగా జరిగి ఉద్యోగం సాధించాను నేను. మేమైతే ఖచ్చితంగా చెప్తాము, మేమే కదా చూసాం సార్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా చాలా ఎంత లేట్ అయినా కూడా, గంట లేట్ అయినా కూడా ప్రతి అభ్యర్థిని ఖచ్చితంగా చూసి పరిశీలించిన తర్వాతే మాకు ఈ ఉద్యోగం ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు మెరిట్లో వచ్చింది సార్. రిజర్వేషన్ అని ఉందమ్మా? నాది మా కేటగిరీ అయితే ఎస్సీ సార్, కానీ నాకు ఓపెన్లోనే వచ్చింది సార్. ఓపెన్లోనే వచ్చింది. యాక్చువల్గా మెరిట్లో వచ్చింది మీకు. మెరిట్లో వచ్చింది. ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికి. రిజర్వేషన్ ఉన్నప్పటికి. గ్రేట్. కంగ్రాచులేషన్స్. ఎందుకంటే దానివల్ల ఏమైంది, ఇంక ఎస్సీలో ఇంకొకరికి ఉద్యోగం వచ్చింది ఆ కేటగిరీలో. ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్ ఉన్నా కూడా మీకు మెరిట్లో వచ్చిందంటే మీరు కష్టపడి చదివితేనే కదా. రేసులో 1 year కోచింగ్ తీసుకుంది సార్ నర్సాపురంలో. మళ్ళీ అవనిగడ్డ వెళ్ళింది. మళ్ళీ 3 months కోచింగ్ తీసుకుని మళ్ళీ రివిజన్ క్లాసులకి ఒక 6 months వెళ్ళిందండి. వాళ్ళ డాడీ చనిపోయారని మళ్ళీ వచ్చిందండి. ఇంట్లో చదివిందండి. రాత్రి పగలు నిద్ర పోకుండా అసలు ఎంత కష్టపడి చదివిందంటే అసలు ఇంకా నేను మాటల్లో చెప్పలేనండి. చాలా కష్టపడి చదివింది తను. ఇలా కష్టపడ్డా కూడా వాళ్ళ డాడీ చాలా సపోర్ట్ చేశారు. మ్యారేజ్ కూడా వద్దని, నాకు జాబే కావాలి, జాబ్ వచ్చే వరకు చేసుకోనని చదివిందండి. కానీ ఇప్పుడు వాళ్ళ డాడీ కూడా వినలేదు. జాబ్ వచ్చే వరకు కూడా లేరండి ఆయన. అంత పట్టుదలగా పాపం వదిలే. మనకేంటంటే ఒక ఏజ్ వచ్చేటికి మ్యారేజ్ చేసేయాలని మనం అనుకుంటాం. కానీ పాప ఏంటంటే తన కాళ్ళ మీద తను నిలబడాలని చెప్పి చేసుకుంటాం. మా తమ్ముడు సపోర్ట్ కూడా ఉంది సార్. మా తమ్ముడు తనకి కోచింగ్ ఫీజులు కట్టి మేనవాళ్ళని చదివించాలి అని చెప్పి చదివింది. ఏంటే ఇప్పుడు ఇంత కష్టపడి చదువుకుని, ఇంతమంది హెల్ప్ చేస్తే చదువుకుని, ఈ అమ్మాయి మెరిట్లో కేటగిరీలో అవకాశం ఉన్న మెరిట్లో జాబ్ తెచ్చుకుంటే, ఇప్పుడు వాళ్ళేమో అసత్యం రోజు నోరిప్పితే వాళ్ళు పేపర్ తిరిగేసిన, ఛానల్ చేసిన, ఓ పక్కన దీక్షలని, ఓ పక్కన ర్యాలీలని ఎంత తప్పుదో పట్టిస్తున్నారు. దానివల్ల ఎంత రాంగ్ మెసేజ్ పోద్ది. ఇప్పుడు మీలాగా కష్టపడి చదువుకునే వాళ్ళందరికీ ఎంత. తను తిరుమల స్కూల్లో జాయిన్ అవుతుంది సార్. ఇలా తొలి సంతకమని సీఎం గారు పెట్టంగానే మళ్ళీ రిజైన్ చేసేసి వెంటనే వచ్చేసి అవనిగడ్డ వెళ్ళిపోయింది సార్ చదువుకో. నోటిఫికేషన్ వచ్చినట్టే వెంటనే మళ్ళీ ఒక్క రోజు కూడా అట్లా. మరి ఎంత దుర్మార్గం. రోజుకి 4 గంటలు పడుకుని చదువుకుని ఉద్యోగం సంపాదించుకుంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళ మీద అట్లాంటి అబద్ధాలు, అసత్యాలు, పోస్టులు కొనుక్కున్నారు, అవకతవకలు జరిగినాయి, రద్దు చేయాలి, సిబిఐకి ఎంక్వైరీ చేయాలంటే ఎంత తప్పుదో పట్టిస్తున్నారు వాళ్ళు. మాకే చాలా బాధ, ఆవేదన ఉంది. ఎందుకంటే మేమేం రాయలేదు పరీక్షలు, కానీ ఇంత మంచి జరుగుతుంటే ఇంత చెడ్డ బురద వేస్తున్నారు ఏంటంటే. బీఈడి చేస్తారు, ఇంకా చదువుతూ కోచింగ్ వెళ్తానే ఉంది. ఇప్పుడు చేస్తారు, రేపు చేస్తారు, ఇప్పుడు చేస్తారు, రేపు చేస్తారు పోస్టులు. తెలుగుదేశం పార్టీ రావాలి, ఇంకంటే అదే మాట అనేవారు సార్ డాడీ. ఆయన మాట నెరవేరింది. నిజంగా అది నా జీవితంలో జరిగింది సార్. నేను అనుకోలేదు సార్. అసలు చాలా ఆశలు పెట్టుకున్నాం సార్. లాస్ట్ ప్రభుత్వంలో ఇస్తామని చెప్పి చాలా మోసం చేశారు. కేవలం 6,000 పోస్టులకు మాత్రమే తీస్తామన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 16,000 పోస్టులు ఇచ్చారు. నిజంగా అది మాకు చాలా వినియోగించుకునే అవకాశం సార్.
మాకు కేవలం అవకాశం కోసం ఎదురు చూసాం మేము. అవకాశం ఎంతకాలం నుంచి చూస్తున్నారమ్మా మీరు? 2018 నుంచి 2018 అంటే దగ్గర దగ్గర 7 years. 7 years నుంచి చూస్తున్నాను సార్. పోలే మీ కష్టం ఫలించింది, మీ కృషి ఫలించింది. పాపం మీ ఫాదర్ ఎక్కడున్నా కూడా ఆయన ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉంటాయి మీకు. ఎందుకంటే మీరు ఆనందంగా సంతోషంగా మీరు సెటిల్ అయ్యారు కాబట్టి ఆయన మీ మధ్య లేకపోయినా పైన చూసుకుంటూ ఉంటారు. ఆయనకి అదే సాటిస్ఫికేషన్. ఇప్పుడు మ్యారేజ్ చేయాలి, ఇప్పుడు చేయాలండి, 2 పిల్లలకి చేయాలండి, బాబు కూడా ఉన్నాడు. బాబున్నాడు, ముందు పాపకు చేసేయండి అమ్మా. పాపకు చేస్తే అంటే బాబు పెద్దడే మీరు పెద్దను నేనే పెద్ద. పాపకు చేస్తే చదవాలనే అంటాం సార్, మ్యారేజ్ చేసి. లేదమ్మా, ఇక జాబ్ వచ్చింది కదా, ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నా చదువుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చదువుకు ఇప్పుడు నీలాగా ఇంత కష్టపడుకున్న వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళు ఫ్యామిలీ సెటిల్ అవుతా ఉన్నారు ఈ జాబ్ తోటి. చాలా సంతోషం. రాజకీయంగా ఎవరిని తీసుకొని డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు సార్ జాబ్ని, కష్టపడి చదువుకున్నాం సార్. అవును, మీకు తెలుసు అది. బయట ఆయన మాటలు వింటే బయట వాళ్ళు ఏమనుకుంటారు, రేపు ప్రిపేర్ అవ్వాలి కానీ వీళ్ళు కానీ ఇప్పుడు చదువుకోక్కర్లేదు, మెరిట్ అవసరం లేదు, డబ్బులుంటే సరిపోద్ది అనుకుంటే రేపు యువత కూడా పాడైపోతారా లేదని? పాడైపోతారుగా యువత. మన యువతకి ఏం సందేశం ఇవ్వాలి? బాగా చదువుకోవాలి, కష్టపడాలి, కష్టపడి చదువుకుంటే ఇదిగో ఈ పాపలాగా మంచి ఉద్యోగం వస్తుంది అని వీళ్ళని చూపించి వాళ్ళు చదువుకోమని చెప్పాలి. మీకే సన్మానం చేయాలి, పాపను అంత కష్టపడి చదివించి మీరు. మీకు ఎప్పుడు అండగా ఉంటాం, మీరేం భయపడక్కర్లా, బెంగ పెట్టుకోవాల్సిన అవసరంలా వాళ్ళ గురించి. మీకు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అందరూ అండగా ఉంటాం, మిమ్మల్ని ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాం. ఇప్పుడే మనం ఝాన్సీ గారి వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఆమె భర్త విజయ్ కుమార్ గారు దూరమైనప్పటికీ ఆ యొక్క బాధ్యతలను ఆమె భుజస్కంధాల మీద చేసుకుని అనూషను కష్టపడి చదివిస్తే మొన్ననే మెరిట్లో 2025 డిఎస్సిలో అనూష సెలెక్ట్ అవడం జరిగింది. ఆ పాప చెప్తూ ఉంది, ఎస్సీ కేటగిరీ ఉన్నప్పటికీ కూడా మెరిట్లో ఆ అమ్మాయికి సెలెక్ట్ చేయడం జరిగింది. దాని వెనుక ఎంతో కష్టం చెప్పింది ఇప్పుడే ఆ అమ్మాయి. 2018 నుంచి అహర్నిశలు శ్రమిస్తూ ఉన్నాను, హైదరాబాదు సైతం కోచింగ్కి వెళ్ళి ప్రిపేర్ అవుతున్నటువంటి పరిస్థితి. తండ్రి చనిపోతే మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కోచింగ్ తీసుకున్నటువంటి పరిస్థితి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి పోతే ఉదయం 4 గంటలకు లేస్తే రాత్రి 12 గంటల వరకు కూడా నాన్ స్టాప్గానే ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. అంటే రోజుకి 20 గంటలు శ్రమించి కష్టించి మెరిట్లో అనూష సెలెక్ట్ అయిందని ఆ అమ్మాయి మాటలోనే మనందరం కూడా విన్నటువంటి పరిస్థితి. సొంత ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. మేనమామ ఆర్థికంగా సహాయం చేస్తే ఆ కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టుకునేటువంటి పరిస్థితి. అటువంటి మెరిట్లో ఈవేళ డిఎస్సి ఉద్యోగం సంపాదిస్తే దీనికి అడ్డంకులు సృష్టిస్తూ సిబిఐకి ఇవ్వాలి, రద్దు చేయాలి అనేటువంటి విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉండడం అని అంటే ఎంత అబద్ధాలు నోరు తెరిస్తే మాట్లాడుతున్నాడో ఈ కుటుంబాన్ని చూస్తేనే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి బెంగ లేకుండా ఉండండి ఈ కుటుంబానికి. మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు అండగా ఉంటాం, మీ అందరికీ కూడా భరోసాగా ఉంటామని చెప్పి కూడా ఇంటికి వచ్చి వాళ్ళకి మాట కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. ఎంతమంది అమ్మ పిల్లలు? 6 ఆడపిల్ల. ఏం చదువుతున్నారు వాళ్ళు? 6 చదువుకున్నారా అమ్మా? మీరు ఒక్కళ్ళేనా? ఓకే. అక్కకి రెండో అక్కకి పెళ్లి అయిపోయింది. పెద్ద అక్క నర్సింగ్ చేశాను, నేను కూడా అమ్మాయి. నేను పిహెచ్డి చేశాను. 4వ అమ్మాయి ఎంబీఏ చేసింది. 5వ అమ్మాయికి డిఎడ్ టీచరే. లాస్ట్ అమ్మాయి డిగ్రీ అయిపోయింది. ముందు మీ క్లాప్స్ కొట్టాలండి. నిజంగా 6 అమ్మాయిలు ఉన్న అందరినీ బాగా చదివించారు అని అంటే నిజంగా చాలా గ్రేట్. మీకు ఎలా వచ్చిందమ్మా? ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు? నాది పిహెచ్ 2022 అయిపోయింది. అప్పటి నుంచి దానికి ప్రిపేర్ అవుతూనే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కి ఇది నాకు బీడ్ ఆల్రెడీ ఉంది కాబట్టి నోటిఫికేషన్ పడినప్పటి నుంచి నేను దీనికి ప్రిపేర్ అవుతున్నాను. 2011 బీఎడ్ అయిపోయింది. అప్పుడు ప్రిపేర్ అయ్యేదాన్ని, నోటిఫికేషన్స్ ఏం లేక నేను ఇంకా పిహెచ్ నా బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఇంకా దానికి ప్రిపేర్ అయ్యేదాన్ని. దాంతో పాటు నోటిఫికేషన్ పడడం వల్ల నేను దీనికి ప్రిపేర్ అయ్యాను. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు ఈ నోటిఫికేషన్ కోసం? 2-3 years నుంచి నేనైతే. అంటే 2022 అయిపోయింది కదా నాకు పిహెచ్డి. వస్తుందని నమ్మారా అసలు? నోటిఫికేషన్ వస్తుందని గవర్నమెంట్ ఇస్తుంది అని చెప్పి నమ్మాము, వచ్చింది. అలాగే ట్రాన్స్పరెంట్ గానే చేశారు, అంతా మెరిట్ బేస్ మీదే తీసుకున్నారు. అక్కడ ఎవరికి ఏమి ఇచ్చింది ఏం లేదు. అది అలా అనట్లేదు కదా, బయట అంతా గొడవ చేస్తాం. ఫ్రాంక్ గా చెప్పాలంటే మేము ఎవరికేమి ఇవ్వలేదు. అది ట్రాన్స్పరెన్సీ గానే చేశారు, మెరిట్ బేస్ మీద తీసుకున్నారు, దాంట్లో మాకు వచ్చింది.
మామూలుగా బయట దీన్ని పేపర్ లీక్ అని అదని ఇదని రూమర్స్ తీసుకెళ్తున్నారు బాగా. అసలు మమ్మల్ని చూస్తారు మేడం, మేము ఇక్కడ అమౌంట్ ఇచ్చి తీసుకొని అంత స్తోమత మాకు లేదు. అవన్నీ రూమర్స్ చేశారు. అంటే మేమైతే మమ్మల్ని చూసి మీరు అందరూ వచ్చారు, చూస్తున్నారు, మా పరిస్థితి చూస్తున్నారు. ఇప్పుడు ఈ క్యాండిడేట్ అమ్మాయి కొట్టింది వచ్చింది అంటే అది ట్రాన్స్పరెన్స్ గా జరిగి మెరిట్ బేస్ మీద ఎవరికి రావాల్సింది వాళ్ళకి ఇవ్వడం వల్లే నా దాకా వచ్చింది. అది లేకపోతే నా దాకా రీచ్ అయ్యేది. మీకు ఎంత వచ్చిందమ్మా పర్సంటేజ్? దీంట్లో ర్యాంక్ లాంగ్ వెళ్ళింది. పీజీటీ లో 50 ర్యాంక్ వచ్చింది, ఇంకో దాంట్లో 108 వచ్చింది మేడం. వాటిలో కూడా వచ్చింది నాకు పీజీటీలో. ఇది ఫస్ట్ ఆప్షన్ వల్ల నాకు స్కూల్ అసిస్టెంట్ వచ్చింది. దీనికంటే అవి మేజర్ గా క్వాలిఫైడ్ మీరు. అది ఫీల్డ్ కూడా జువాలజీ కాబట్టి నేను చెప్పాను పిహెచ్డి ఉన్నదని. సో నాకు అవి మంచిగానే వచ్చినాయి. కాబట్టి మేము కార్పొరేషన్ లో ఇది ఉండడం వల్ల ఎస్ఐకి మొదటి ఆప్షన్ ఇచ్చుకున్నాం స్కూల్ అసిస్టెంట్ కి. అది జోన్ల వైజ్ పోస్ట్ కదా అని ఇది మొదటిగానే వచ్చేసి. ఇప్పుడు ఒక్కసారి ఇదంతా కాదు, వాళ్ళు చెప్తుంది ఇట్లా బురద చల్లుతున్నారు, దీనివల్ల మీకు ఏమన్నా అంటే మీరు ఫస్ట్ ఫీలింగ్ ఏమొచ్చింది మీకు? అంటే అరే అంత ట్రాన్స్పరెన్స్ జరిగి ఇలాగా వస్తుంది కదా, రేపు మా పరిస్థితి ఏంటి, దీని మీద ఇంకా ప్రొలాంగ్ అయితే ఇలాగా దీన్ని సాగిస్తా ఉంటే ఇంకా మా పరిస్థితి ఏంటి, ఇప్పుడే కొంచెం వచ్చింది జాబ్ సెటిల్ అవుతున్నాము అనే ఒక హోప్. నాలాంటి చాలా మంది ఉంటారు వాళ్ళు ఆస్పిరెంట్స్ గా వచ్చి దీంట్లో సెటిల్ అయిన చాలా మంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడాను మనస్తాపానికి గురయ్యి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఏంటి ఇప్పుడు హ్యాపీగా ఉద్యోగాలు ఇన్నేళ్లు చదివి కష్టపడ్డాము, కోచింగ్స్ తీసుకున్నాము, అప్పసప్ప చేసుకుని అన్ని చేసుకున్నారు, సెంటర్స్ కి కూర్చొని మేమన్నా 3 years అని చెప్తున్నాం మేడం. నాకు తెలిసిన మధ్య 5-6 years ప్రిపేర్ అవుతూ చాలా మంది అవన్నీ గంటలు కోచింగ్ తీసుకుంటారు. అదే చాలా మంది కష్టపడి చదివిన వాళ్ళు మేడం అందరూ. మీ బ్యాచ్ లో వచ్చిందా వాళ్ళకి అట్లా వచ్చింది? బాగా కష్టపడి చదువుకున్న వాళ్ళకి వచ్చాయా? వచ్చినాయి. అందరు కష్టపడి చదివే వాళ్ళే ఉన్నారు, తెలిసిన వాళ్ళే. వీళ్ళు ఈ కొంతమంది హడావిడి చేస్తున్నప్పటి నుంచి మీరు మీ ఫ్రెండ్స్ తో గానీ వాళ్ళతో వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారా? 2025 డిఎస్సి వాళ్ళు స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు. రూమర్స్ వచ్చినప్పటి నుంచి ఏం జరుగుతుంది అసలు ఏంటి, మనం మంచిగా చదువుకొని వచ్చాం, మెరిట్ బేస్ మీద అన్ని జరుగుతుంది, ట్రాన్స్పరెన్సీ గా జరిగింది కదా సెలక్షన్ మొత్తము, ఇప్పుడు అసలు ఇదేంటి రేపు ఏమవుతుంది అనే వాళ్ళు కూడా కొంచెం మనస్తాపానికి గురవుతున్నారు మా వాళ్ళు కూడా. సో అదే బయట జరుగుతున్న హడావిడికి మీకు అసలు ఎలాగా మీ మనసులో ఎలా తీసుకుంటున్నారు ఏంటా అని చెప్పి నాకు ఒక మేడం అందరికి నాతోటి వాళ్ళకి కూడాను ఏంటి ఇప్పుడే మేము కొంచెం ఉద్యోగాలు వచ్చినాయి హ్యాపీగా ఉన్నాము, ఇప్పుడు ఇలాగా వచ్చి మళ్ళీ విని తీసేస్తారు అలా అంటే ఇంకా వాళ్ళ లైఫ్ ఏమైపోవాలి, మాకేం లేదు కదా దాన్ని నమ్ముకున్నారు కూడా చాలా మంది. టీఎస్ వస్తే దాన్ని కొట్టుకోవాలి, టీచర్ అవ్వాలి అనే దాంతో ఉన్నారు కదా. ఇప్పుడు ఇది వెళ్ళిపోతే ఏంటి మా పరిస్థితి, మేము ఏమైపోవాలి, మా పిల్లలు ఏమైపోవాలి, చాలా ఇయర్స్ దాని మీద కూర్చొని ప్రిపేర్ అవుతారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు, అందరం అదే అనుకుంటున్నాం, స్ట్రెస్ గా ఉంటుంది. ఎవరైనా మీతో మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నది ఉందా? కంగారు పడుతున్నో లేకపోతే భయపడుతున్నో ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యే వాళ్ళు? కాదు మేడం, మార్నింగ్ నేను ఆటోలో కూడా విన్నాను మేడం. ఆటోలో వెళ్తున్నప్పుడు నేను సీనియర్ టీచర్స్ అనుకుంటాను కూర్చొని దీని గురించి మాట్లాడుకున్నారు ఇలాగ వస్తున్నాయని. ఇంటిని ప్రతిసారి ఎక్కడ చూసినా ఇదే రూమారు నేను చెప్పాను వాళ్ళకి. అలా అయితే మేము మా దాకా వచ్చేది కాదు మేడం, మేము ఎవరికేమి ఇవ్వలేదు, మరి మాకు ఎలా వచ్చింది, ట్రాన్స్పరెన్సీ గా జరిగింది, మెరిట్ బేస్ మీద తీసుకున్నారు అని నేను వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఏమి ఎగ్గని చెప్పట్లేదు, మన వాళ్ళే కాబట్టి మా వాళ్ళ సీనియర్స్ ఏమంటారు సీనియర్స్ మా ఊరు చేస్తున్నారు, ఒకే సేమ్ ఆటోలో పోతున్నాం, ఫ్రంట్ కూర్చొని మాట్లాడుకున్నారు టీచర్స్ దీని గురించి ఇలా క్రియేట్ అవుతున్నాయి అని చెప్తుంటే నేను చెప్పాను వాళ్ళకి. లోకేష్ గారు వచ్చినప్పటి నుంచి మీరు మార్పు గమనిస్తున్నారా అన్ని విధాల? మీకు డిఎస్సి అనేది అసలు మీరు ఊహించారా, అంటే పడతదని అనుకున్నారా? అనుకోలేదు. లాస్ట్ నోటిఫికేషన్ కి వచ్చి ఆగిపోవడము, మేము దాని మీద హోప్ పెట్టుకొని మళ్ళా అది పెండింగ్ పడిపోవడము, ఇది ఇచ్చి ఎగ్జామ్ దాకా రావడము, అది మళ్ళీ మాకు వెంటనే చేతుల మీద ఇచ్చడం, అక్కడికి పిలిపించి అమరావతికి, ఇవన్నీ వెంటనే చేశారు ఆయన. తను ఇచ్చిన మాటని ఫస్ట్ స్థాయిని ఫస్ట్ గా నిలబెట్టేసుకున్నారు. ఓకే మా విల్ హోప్ ఫర్ ద బెస్ట్. యాక్చువల్ గా మేము అందరం కూడా ఫైట్ చేస్తున్నాం, ఎందుకంటే మీరు అందరూ ఇంత డెడికేట్ అయ్యి ఇంత చిన్న స్థాయి నుంచి పైకి వచ్చి చదువుకొని ఒక్కొక్క కుటుంబంలో 6 ఆడపిల్లలు ఉండి కూడా దీని మీదే హోప్ పెట్టుకుని చదువుకుని ఇప్పుడు ఊరికే ఏదో పొలిటికల్ స్టంట్స్ కోసం మీ లైఫ్ ని థ్రెట్ లో పెడుతూ ఉంటే మాకు కూడా చాలా పెయిన్ఫుల్ గా ఉంది. అందుకే ఒకసారి మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు, మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉన్నాయా ఏంటి అని చెప్పి అనుకుందామని వచ్చాను. మాకేమి ఎవరేమి ఇవ్వలేదు, ఇది మెరిట్ బేస్ మీదగానే వచ్చింది, ట్రాన్స్పరెన్సీ గానే జరిగింది, మేమైతే ఎవరిని అప్రోచ్ అవ్వలేదు, ఎవరికి మాకు రూపాయి ఇవ్వలేదు, అలా అని అందరూ అనుకుంటే అది మా దాకా వచ్చేది కాదు. లోకేష్ గారి ఆధ్వర్యంలో ట్రాన్స్పరెంట్ గానే జరుగుతుంది. కాకపోతే రేపు అన్ననాడు మిమ్మల్ని నిజంగా ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం మీరు నిలబడడానికి రెడీగా ఉండండి, ఎందుకంటే దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ యువర్ ఎనర్జీ, మీ కష్టం మీ టైము ఇదంతా పెట్టి మీరు ఇది తెచ్చుకున్నాక ఇప్పుడు ఎవరో వచ్చి ఇది కాదు అని అంటే మీరు ఫైట్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి. సో మేమందరం మీతో ఉన్నాం, మీరేం కంగారు పడకండి, మీ విల్లుని ఇలాగే కంటిన్యూ చేయండి. ఓకే, ఆ ధైర్యం చెప్పడానికి వచ్చాను యాక్చువల్గా నేను.
ఓకే అమ్మా, ఉంటానండి. ఉంటా, నమస్తే.